వచ్చేసి గుర్రపాడు గుంతకల్ మండలము అనంతపురం జిల్లా. ఆ పోయిన సంవత్సరము నేను నా భార్యకు బాగలేక చేను అమ్ముకుంటే చేనమ్మిన మే 18వ తారీఖు నా రస్తా మల్లగొట్టి నన్ను ఇబ్బందులకు గురి చేసి నానాక అవస్థలు పెట్టినారు. ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఆర్డరు అదే విధంగా పోవచ్చు మీరు, అది విస్తీర్ణం ఎంత తప్ప అంటే 39 ఎకరాల 29 సెంట్లు. దానిలో ఒకరు మా వాళ్ళే ఫస్ట్ 2 ఎకరాలు అమ్మినాడు, మళ్ళీ 1 ఎకరా అమ్మినాడు. అమ్మిన తర్వాత 2015లో కొన్నారు వాళ్ళు. కొన్నవాడు వచ్చి నన్ను రస్తా మలగొట్టి సంవత్సరం నుండి నానాక ఇబ్బందులకు గురి చేసి నన్ను ఈ విధంగా చేస్తున్నాడు. ఈరోజు డిటి అంటే మా డిప్యూటీ తహసీల్దారు, ఈఆర్ఓ అందరూ వచ్చి సర్వేరు కలెక్టర్ దగ్గరికి పోయి పరిష్కారం చేసుకుందాం రా అని పిలుచుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గరికి పోయినాము. సార్ ఇది కోర్టులో ఉంది అది ఇది అని డిటి వచ్చి చెప్పినాడు. చెప్పిన తర్వాత కలెక్టర్ ఏమన్నాడు, కోర్టులో ఉంటే ఇది పరిష్కారం చేసే మా పరిధి లేదు అని అంటారు. ఇంకా బీద వాళ్ళు ఏ విధంగా బతకాల, అర్జీ పెట్టుకొని న్యాయం జరుగుతుందని ఇక్కడికి వస్తే ఎంఆర్ఓ ఇగో ఇచ్చింది కదా, ఎంఆర్ఓకి ఇచ్చినాము. మళ్ళీ గరం తిరిగి ఈడ నారా లోకేష్ అనంతపురానికి వస్తే నేను నా కుమార్తె పోయి పాదాభివందనం చేసి పెద్దయినా నేను చేపిస్తానని కడగాక యాడికి ఇది ఈ పొద్దు కూడా న్యాయం జరగలేదు. ఇప్పటిదాకా ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది. ఇంకా నాకు ఏమనిపించిందంటే ఇంకా ఈ కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు అక్కడ ఇక్కడ ఎక్కడ వద్దు, డైరెక్ట్ నా చేనులకు పోయి నేను మందాగి చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను. ఇదే నా నిర్ణయం. డిప్యూటీ తహసీల్దార్ ఆడే ఉన్నాడు కదా, ఆయన పోయి ఇది కోర్టులో ఉంది సార్, దీన్ని పరిష్కారం చేసే కాదు అది ఇది అని ఆయన చెప్పిన తర్వాత కలెక్టర్ అదే మాటే అన్నాడు. మా సర్వే నంబరు 248, అది విస్తీర్ణం వచ్చేసి 39 ఎకరాల 29 సెంట్లు. ఆ దాంట్లో 3 భాగాలు, ఫస్ట్ మాలనరసింది, తర్వాత పెన్నక్క భాగంలోనే వీళ్ళు కొన్నవాళ్ళు మలగొట్టినారు. ఆ 7:38 సెంట్లలో సగమున్నోనికి ఉందంట దావా, నాకు మాత్రం లేదంట. ఇంకా నేను ఏ విధంగా బతకాలి చెప్పండి. ఇప్పుడు ఆ పోయిన మే 19 నుంచి ఇక్కడ 10 అర్జీలు ఇచ్చిన, 10 అర్జీలు ఇచ్చినా కూడా పరిష్కారం అంటూ లేదు. ఆర్డీఓ ఆఫీసుకి తిరిగి ఇక ఇవి ఇచ్చినా కూడా ఆర్ఐ వచ్చి ఈ చేనులోకి ఇడిసిరాపోండి అని ఆర్డీఓ సార్ పంపిస్తే పోలీసులు కుమ్మక్కయ్యి, పోలీసులు వాళ్ళ వైపు అయ్యి పోలీసులు రాలే, పోలీసులు సహకరించలే. ఆర్ఐ వచ్చి ఇట్లపోవచ్చు కదా అని పంపుతాడు. నేను అమ్ముకున్నా కదా, నా భార్యకి బాగలేక నాకు ఇబ్బందులు పడి అమ్మిన మరుక్షణమే మే 18వ తారీఖు మొదలుకొట్టినా. నేను 13,69,000కి అమ్ముకున్నా. వాళ్ళు సిఐతో కూడా ఏమని చెప్పి అడిగిచ్చినారు తెలుసా, 10 లక్షలకి రామంజనమ్మ వాళ్ళకే ఇవ్వచ్చు కదా అని సిఐతో కూడా అడిగిస్తారు డబ్బులు. ఒకవైపే డిటి, ఆర్ఐ, ఎంఆర్ఓ వీళ్ళంతా కలిసి గూడుగుట్టారమై నా పైన దండయాత్ర ఎత్తి నా చావు వరకు తెచ్చినారు ఈ పుణ్యాత్తులు.